ఆల్ ద బెస్ట్ అమ్మా. ఎవరు ఫస్ట్ కస్టమర్? ఎక్కడ మీ ఊరు? అనంతపురమా? ఓకే. ఇల్లు కట్టాక దేనికి రైట్. ఆల్ ద బెస్ట్ అమ్మా. గత వైఎస్ఆర్ పార్టీతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ రావడంతో ఇసుక మనం చెప్పినట్టు ఫ్రీనే, బట్ ఆ ట్రాన్స్పోర్ట్ అవి ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థమైంది కదా. ఓకేనమ్మా, ఆల్ ద బెస్ట్. వచ్చిందా ఫండ్? ఓకే. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తక్షణం పేద ప్రజలకు అందిస్తామన్నట్టే ఈరోజు ఇసుక పాలసీ కొద్ది అనివార్య కారణాల వల్ల, అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆలస్యమైంది. బట్ ఏదైతే ఏమి ఇచ్చిన మాట ప్రకారం అది ఏ టైం అయినా కూడా జీవో వచ్చింది. ఇప్పుడే కలెక్టర్ గారు, మన జిల్లా అధ్యక్షులు రాజన్ గారు, అలాగే పార్లమెంటరీ అధ్యక్షులు కాజూర్ బాలాజన్న గారు, మా ఎక్స్ మేయర్ గారు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబన్న గారు, వీరందరి సమక్షంలో ఇక్కడే పాలూరు రీచ్ వద్ద ప్రజలకి ఇవాళ స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో వేల కోట్లు దోచుకోవడానికి ఆ ప్రభుత్వ నాయకుడు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అతనికి సంబంధించిన దగ్గర కంపెనీలైన జేపీ అనే ఒక కంపెనీకి ఆంధ్ర రాష్ట్ర ఇసుకనంతా అప్పచెప్పడం యావత్ ప్రజలకు తెలుసు. అటువంటివి చేయని మా ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో, అలాగే నిర్మాణ రంగంలో కూలీలు, వారికి కూడా కూలీలు లేక ఇసుక దొరకలేదని అనేక సందర్భాల్లో ప్రజలు సమస్యలు చెప్పుకున్నారు. వాటన్నిటినీ ఆయన పరిశీలనలోకి తీసుకొని చెప్పిన ప్రకారం ఈరోజు ఉచితంగా అంటే ఎక్కడైతే రీచ్ల్లో నుండి తెచ్చి ఇక్కడ ఒక డంప్ యార్డ్కి డంప్ చేసి ఈ డంపుని మళ్ళీ లోడ్ చేయడానికి సరిపడే మొత్తంలో, అంటే మా చిత్తూరు నియోజకవర్గానికి 155 రూపాయలు ఒక టన్నుకి. అంటే ఈ 155 రూపాయలు కూడా లోడింగు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఛార్జెస్ తప్పితే ఇసుకపై ఎటువంటి ఛార్జ్ లేకుండా ఉచితంగా ఇస్తామన్న ప్రకారమే మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇవ్వడం జరిగింది. ముందుగా వారికి మా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా మేము ఏవైతే అనేక సంక్షేమాలు ప్రామిస్ చేశామో వాటన్నిటిపైన కూడా అతి త్వరలో ఇలాగే ఒక్కొక్కటి మేము ఇచ్చిన మాటను కూడా నిలుపుకుంటామంటూ ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.